కాపునాడు. ఓడిద్దాం ఓడిద్దాం వైసీపీని ఓడిద్దాం, ఓడిద్దాం ఓడిద్దాం వైసీపీని ఓడిద్దాం, వైసీపీని ఓడిద్దాం, అమరావతి నిర్మిద్దాం, వైసీపీని ఓడిద్దాం, అమరావతి నిర్మిద్దాం. గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజలను పట్టిపీడిస్తున్న ఈ దుర్మార్గపు సైకో పాలనకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. కాపునాడు దళిత బహుజన ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం అంటూ కాపునాడు కేంద్ర కార్యాలయంలో ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్నిట్లోనూ మమ్మల్ని కులం పేరు చెప్పి, పర్టికులర్గా వ్యక్తుల పేరు చెప్పి మమ్మల్ని అందరినీ నాశనం చేసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డిని పారద్రోలాలనే నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన పర్యటనలు చేస్తున్నాం. అలాగే మిగతా ప్రజా సంఘాలైన దళిత బహుజన ఫ్రంట్, మేళ భాగ్యరావు గారి నాయకత్వంలో మేమందరం కలిసి వైసీపీని ఓడిద్దామనే కాన్సెప్ట్లో రాష్ట్ర వ్యాప్తం చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి పడిన దరిద్రం అంతా పోయి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దళిత బహుజన ఫ్రంట్ కి, కాపునాడుకి విధి విధానాల్లోనూ ఆలోచనల్లోనూ సారూప్యత ఉందని, ఈ రెండు కలిసి పనిచేస్తే వ్యవస్థల్ని అడ్డగోలుగా అవస్థల పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టొచ్చన్న ఆశయంతో ప్రజల ముందుకు వెళ్తున్నామని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మరి దళితులు, అణగారిన కులాలందరూ కూడా ఓట్లేసి వాళ్ళకి ఏదో చేస్తాడనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ ఓట్లేసి గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులు, అణగారిన కులాల ఓట్లతో అధికారంలోకి వచ్చి అణగారిన కులాలని, దళితుల్ని పూర్తిగా తొక్కేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అతిపెద్ద ద్రోహిగా ఈ రాష్ట్రంలో నిలబడ్డాడు. దళితులు, అణగారిన కులాలకి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు, మరి నిధులు, విధులు, హక్కులు, చట్టాలు వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ప్రభుత్వాన్ని నడిపించాడు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉన్న పథకాలన్నీ పక్కన పెట్టాడు. 27 అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కన పెట్టాడు, రద్దు చేశాడు. మరి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల్ని నవరత్నాల పథకాలకు మళ్లించాడు. అది చట్టరీత్యా పెద్ద నేరం అది. మరి అదే విధంగా దళితుల మీద విపరీతంగా దాడులు, అత్యాచారాలు. డాక్టర్ సుధాకర్ అని విశాఖపట్నంలో ఒక డాక్టర్ని పిచ్చివాణి చేసి పోలీసులతో కొట్టించి మెంటల్ ఆసుపత్రిలో వైజాగ్లో చేర్పిస్తే మరి మనోవేదంతో డాక్టర్ సుధాకర్ చచ్చిపోయాడు. సుధాకర్ మరణంతో ఈ రాష్ట్రంలో దళితుల మనోభావాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడిని డోర్ డెలివరీ ఇచ్చాడు చంపేసి. అతనికి ఎమ్మెల్సీ పదవి రద్దు చేయలేదు, అతను పార్టీ నుంచి బహిష్కరించలేదు. అంటే వాళ్ళ బాబాయిని, జగన్ వాళ్ళ బాబాయిని చంపిన వాళ్ళకి సీట్ ఇచ్చిన పద్ధతిలోనే మరి దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళకు కూడా పదవులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత దుర్మార్గమైనటువంటి చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఈ వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలనకి అన్ని వర్గాలు ఐక్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరమగీతం పాడాలని తెలియజెప్పేదానికోసం వైసీపీని ఓడిద్దాం అనే నినాదంతో దళిత బహుజన్ ఫ్రంట్, కాపునాడు, దళిత వేదిక, అనేక సంఘాలు, సంస్థలు కలిసి వచ్చే రాజకీయ పక్షాలను కలుపుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచార ఉద్యమాన్ని, క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా ఈరోజు మేము ప్రారంభిస్తున్నాం విజయవాడ కేంద్రంగా. ఈ క్యాంపెయిన్ వైసీపీని ఓడిద్దాం అనేటువంటి క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో కరపత్రాన్ని ఆవిష్కరించి 175 అసెంబ్లీలో ప్రచార కార్యక్రమాలను చేపడతాం. దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా ఒక నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి పాలకుడిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు చూడలేదు. మొత్తం ప్రజా వ్యతిరేక పాలన, రాజ్యాంగ వ్యతిరేక పాలన, హక్కులు, చట్టాలు మొత్తం పక్కన పెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధానాలు ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు, అణగారిన కులాలు, పేదలు అందరికీ వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కాబట్టి వైసీపీని ఓడిద్దాం అని తీసుకున్నటువంటి ఈ నినాదంతో, ఈ కరపత్రాల ఆవిష్కరణతో ఈ రోజు నుండి వైసీపీకి మరి జగన్మోహన్ రెడ్డి పాలనకి అంతం ప్రారంభమైంది. ప్రజలందరూ సమాయత్తం కావాలని సందర్భంగా పిలుపునిస్తారు. జై భీమ్.
ఈ కార్యక్రమంలో విజయవాడ రాజకీయ వ్యూహకర్త బోండా శ్రీనివాసరావు, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడిశెట్టి కృష్ణప్రసాద్, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుట్టా మురళి, మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని, రత్నం రమేష్, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లకనం శ్యాంప్రసాద్, ఓసీ కులాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కనకమేడల శ్రీనివాస చక్రవర్తి, పుప్పాల ప్రసాద్, కిషోర్, పత్రి చిన్న, పెరుమాళ గురునాథం, కె శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీధర్, దాసరి శ్రీనివాసరావు, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, కాపునాడు టీవీ బాధ్యులు ఆకుల తిరుమలరావు మరియు కాపునాడు అభిమానులు, కార్యకర్తలు, దళిత బహుజన ఫ్రంట్ అభిమానులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.